శాశ్వత ఉద్యోగులుగా వెంటనే ఎంపీఈఓల ఐక్యత, ఎంపీఈఓల ఐక్యత, ఎంపీఈఓల ఐక్యత, ఎంపీఈఓల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. We want justice. 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 ఎంపీఈఓల ఐక్యత, ఎంపీఈఓలను శాశ్వత ఉద్యోగులుగా వెంటనే ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే. నేను గార్లదిన్న మండలము కల్లూరు ఆర్ఎస్కేకి ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తున్నాను. మేము 2014లో రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. మాకి రిక్రూట్మెంట్ అయినప్పుడు మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ అవ్వడాము. అప్పుడు కూడా మేము ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ద్వారా రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది లేదు. మేము మా మెరిట్ లిస్ట్ ద్వారానే మేము ఇక్కడ రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. కానీ మాకు జాబ్స్ ఇచ్చినప్పుడు మాకు స్టార్టింగ్ 8,000 జీతం ఇచ్చారు. తర్వాత 1 ఇయర్ కి 12,000 జీతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు 12,000 జీతమే ప్రభుత్వం కేటాయిస్తున్నది. తర్వాత లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా మేము చాలా రిప్రజెంటేషన్ చాలా చేసాము, తిరిగాము, కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మీరు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద సార్ మేము అని చాలా రిప్రజెంటేషన్ నారా చంద్రబాబు నాయుడు సార్ గానీ, లోకేష్ సార్ గానీ, పవన్ కళ్యాణ్ సార్ గానీ చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎన్నిసార్లు రిప్రజెంట్ ఇచ్చినా కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. మేము ఈ రోజు ధర్నా చేయబట్టి 5వ రోజు అయింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ ముందర. మాకి ధర్నా చేస్తున్న ఈ రోజు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఆన్సర్ లేదని మేము ఈ రోజు మీడియా ద్వారా తెలుపుతున్నాము. మేము ప్రభుత్వానికి గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు సార్. మేము నా ఎంపీఓకి న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతున్నాము. సమాన పనికి సమాన వేతనం 35,000 జీతం ఇవ్వండి అని అడుగుతున్నాము. సెకండ్ పాయింట్ ఉద్యోగ భద్రత ఇవ్వండి అని అడుగుతున్నాము. థర్డ్ పాయింట్ నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్ట్ కి ఇవ్వండి అని అడుగుతున్నాము. ఫోర్త్ పాయింట్ మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని అడుగుతున్నాము. ఈ న్యాయమైన డిమాండ్సే మాకి ఎంపీ వాళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. అదే విధంగా ఆర్ఎస్కే లో మేము మాతో పాటు విఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు పనిచేస్తున్నారు. వారికి మాత్రం 33,000 జీతం ఇస్తున్నారు. మాకి 12,000 జీతమే ఇస్తున్నారు. వాళ్ళతో పాటు మా వ్యవసాయ పనులే కాకుండా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, బిఎల్ఓ డ్యూటీలు చేస్తున్నాము, ఎస్ఐఆర్ డ్యూటీలకు అటెండ్ అవుతున్నాము, ఇతరత్ర సర్వేలు కూడా చేస్తున్నాము. అన్ని పనులు చేస్తున్నా కూడా మాకు 12,000 జీతమే ఇస్తున్నారు. మా తోటి ఉద్యోగులకు 33,000 జీతం ఇస్తున్నారు. మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. మేము ఈ మహిళలమే అందులో మహిళలమే 70% మహిళలు ఉన్నాము. ఈ వీడియోని మాకు నారా చంద్రబాబు నాయుడు సార్ గాని, లోకేష్ సార్ గాని, పవన్ కళ్యాణ్ సార్ గాని ఈ వీడియో చేర్చి మాకు న్యాయం చేస్తారని తమయంగా తమకు కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం. అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఎంపీఈఓలు వారి యొక్క ఉద్యోగ భద్రత నిమిత్తం 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా రిక్రూట్ అయ్యారు. మరి వారి ద్వారా రిక్రూట్ అయినటువంటి వారు మొన్న ఎలక్షన్స్ లో ఉద్యోగులందరికీ కూడా అన్ని రకాల సమస్యలు తీరుస్తాం, మీకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు చెప్తే పాపము అమాయకులంతా కూడా భారీ ఎత్తున ఓట్లేసి మరి 163 స్థానాలను గెలిపించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. 12,000 జీతంతో ఒక కుటుంబం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎలా కొనసాగుతుందో కూడా సమాధానం చెప్పాలా. ఒక రోజుకి కోట్లాది రూపాయలు పొద్దు హెలికాప్టర్లో తిరుక్కుంటూ మీరు ఖర్చులు పెడుతున్నారే. ఈ రోజు కరెంటు బిల్లు ఎంత వస్తా ఉంది, నిత్యావసర సరుకులు ఒక కందిబ్యాలు కిలో 200 రూపాయలు ఉన్నాయి, 1 కిలో పెసరపాలు 300 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కుటుంబము, భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, ఇంటి బాడిగలు మరి ఏ రకంగా 12,000 సరిపోతాయో ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి మగమెక్కి పొద్దు కూర్చున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క న్యాయవాదుల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇది మీకు ఏమాత్రం న్యాయబద్ధమైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే మల్టీపర్పస్ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే మీ ద్వారా రిక్రూట్ అయ్యి గత 12 సంవత్సరాలుగా మరి విధులు నిర్వర్తిస్తున్నారో వాళ్ళ పక్షాన మీరు ఒక సానుకూలమైన దృక్పథంతో ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నారు. ప్రతిరోజు కోట్లాది రూపాయలు మరి అప్పులు తీసుకొచ్చి ఒక అమరావతికే పెడుతున్నారే. ఈ ప్రాంతంలో నిత్యము తెల్లవారి నుంచి రాత్రి 8-9 వరకు మరి ఒక వెట్టి చాకరీ చేసినట్లు వీళ్ళతో పని చేయించుకుంటూ మరి ఏమాత్రము మరి ఇదే వృత్తిలో చేసుకుంటూ
ఇదే వృత్తి ఇదే పని చేసుకుంటున్న రెగ్యులర్ ఉద్యోగికి 60-70 వేలు లక్ష రూపాయలు ఇస్తూ మళ్ళీ వీళ్ళని 12,000కి పని చేయిస్తున్నావే. నీ యొక్క కుటిలత్వము మీరు 2005లో 1995లో మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఆ కాంట్రాక్ట్ విధానాన్ని తెచ్చి మరి మీరు ఈ యొక్క వెట్టి చాకరీ విధానాన్ని తీసుకొచ్చిందే మీరని చెప్పేసి కూడా ఒక నిరుద్యోగం నాకు కూడా తెలుసు. నేను డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాలు పనిచేసిన మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు తెలుసు. మరి వాళ్ళ దారుణ పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం గుర్తించాలా. మీరు గుర్తించేంత వరకు కూడా మీరు ఏమాత్రం వెనకడుగు వేయొద్దండి. మీ పక్షాన ఈ న్యాయవాద సంఘాలు గాని ఈ ప్రజా సంఘాలు గాని ప్రజలు గాని మీ పక్షం ఉంటారు. ఈ రోజు మోసం అన్యాయం ఎక్కడో వెట్టి చాకరీ జరగడం లేదు, ప్రభుత్వంలోనే ఇలా ఉద్యోగులు మరి బీఎస్సీ అగ్రికల్చర్ 4 సంవత్సరాలు చేసి మరి ఇలా మీరు వెట్టి చాకరీ చేసుకుంటూ వాళ్ళకి సంబంధం లేని పనులు కూడా మీరు చేయిస్తూ ఈ పొద్దు మరి జీతభత్యాలు కూడా 6 నెలలు 4 నెలలు అయినా జీతాలు ఇవ్వకుంటే ఎలా బతుకుతారండి వాళ్ళు? గంజిదాగా బతుకుతారా? వాళ్ళ పిల్లల్ని ఉపవాసం పెడతారా? ఇదేమన్నా మీకు న్యాయం ఉందా అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు తక్షణమే ఆలోచించే. నారా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను ప్రశ్నించే గొంతుకుంటానని చెప్పేసి నువ్వు మాట ఇచ్చినావు. మరి ఈ పొద్దు ప్రశ్నించే గొంతుకు మూగపోయిందా? మీరు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియకపోవచ్చు, మీరు బుద్ధి చెప్పొచ్చు కదా. వాళ్ళ పక్షాన నిలబడి వచ్చి మీరు మద్దతు ఇచ్చి తక్షణమే వాళ్ళకి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఏదైతే ఈ రోజు డిమాండ్లు కోరుతున్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత అయితేనేముంది, వాళ్ళకు ఉన్నటువంటి నాన్ శాంక్షన్ పోస్టులు శాంక్షన్ పోస్ట్ అయితేనేముంది, ఏముంది రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీతాలు కానీ ఈపీఎఫ్ కానీ ఈహెచ్ఎస్ ఏమండి? ఈ రోజు మాకు అడ్వకేట్స్ కి ఈహెచ్ఎస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఈహెచ్ఎస్? వాళ్ళకి ఏమైనా జరిగితే లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి వాడుకుంటారు? వాళ్ళకి జీతాలు వస్తున్నాయని చెప్పేసి రేషన్ కార్డులు లేదు, ప్రభుత్వ పథకాలు లేదు. మీరు ఇచ్చే బొమ్మిడి దమ్మిడి 12,000 జీతము వాళ్ళు ఉద్యోగులు చేసేసినారు, ప్రభుత్వ పథకాలు లేదు, రేషన్ కార్డులు లేవు. మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలా. లేదంటే వీళ్ళకి న్యాయం జరగకోకుంటే భవిష్యత్తులో ఇవన్నీ మీకు శాపాలై మీ యొక్క ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారో ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేకి ఆలోచించి వాళ్ళ ప్రతినిధులతో మీరు చర్చలు జరిపి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించి వాళ్ళ యొక్క మనల్ని పొందాలని, లేకుంటే భవిష్యత్తులో మీకు పతనం తప్పదని కూడా ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఈరోజు సంఘీభావంగా నేను ఈ యొక్క వేదికకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది.